హలో, నా పేరు డాక్టర్ పురు ధావన్. ఈ రోజు మనం కిడ్నీ బయాప్సీ గురించి చాలా సంతోషంగా మాట్లాడబోతున్నాము. కిడ్నీ బయాప్సీ చేసేందుకు రోగి మనసులో అనేక సందేహాలు ఉంటాయి. అది చేయాలా లేదా చేయకుండా ఏమి ప్రయోజనం ఉంటుంది, ప్రయోజనాలు ఏమిటి, నష్టాలు ఏమిటి అనే అనేక ప్రశ్నలు ఉంటాయి. There are many doubts in your mind, so today we will try to address them and explain them in a simplified way so that you can make a decision with a clear mind. Let's get started by his kidney biopsy done. If you look around the room you're sitting in and I say that this room is black, you might wonder what happened here, but let's focus on kidney biopsy today and understand its benefits and disadvantages in a simplified way so you can make an informed decision. ఇక్కడ అభిప్రాయం చేయండి. ఇప్పుడు మరో ఉదాహరణ తీసుకోండి. మీ గదిలో గ్లాసు పగిలిపోయింది, విండోలు తెరిచి ఉన్నాయి మరియు పరిసరంలో మాణిక్యాలు ఉన్నాయి. ఆ గదిని చూడి మీ మనసులో ఏమి వస్తుంది అని ఆలోచించారు. కానీ తుఫాను వచ్చిందని అనుకుంటారు. కాదు అని ఆలోచించకూడదు. So, after the event, you made a judgment. Similarly, when we do a biopsy, we take a small sample of the kidney, look at it under a microscope, and then we get an idea of what kind of damage has been done, what type of damage has occurred. It's like looking at a room with broken glass, open windows, and soil all around. You would think there was a storm, right? అన్ని జరగాలినట్లు కిందు అయింది. అందువల్ల మూత్రపిండాల బయాప్సీ ప్రముఖం. దీనిని వాడికి తెలుసు కావాలి. ఇప్పుడు దీనివల్ల పొదుపున ఉన్న ప్రయోజనాలు ఏంటి అంటే, మీ వయసు తక్కువ ఉంటే, ఉదాహరణగా 18 నుంచి 24 సంవత్సరాల వయసు ఉంటే, అలాగే కిడ్నీ క్రింది సమస్యలు ఉన్నాయి, కానీ అది బీపీ లేదా షుగర్ లేక ఉండకూడదు. Now if you go to the doctor and say that your kidneys are getting damaged, your creatinine and urea levels are increasing, ask the doctor what the reason could be after checking. If there is no high blood pressure or diabetes, then kidney failure at the age of 80 is not the reason. So what could it be? కారణం కావచ్చు. ఇక్కడ ఈ సమస్య మొదలవుతుంది. రోగిలో ఏమి తప్పు జరిగింది. కాబట్టి మనకు కారణం తెలియనప్పుడు వెన్ను చరిత్ర తెలియని ఇలాంటి సందర్భాల్లో అక్కడ బయాప్సీ పాత్ర చాలా పెరుగుతుంది. మరియు ముఖ్యంగా ఆ రోగులలో వారి వయస్సు తక్కువ ఉంటే. దీనివల్ల ప్రయోజనం ఏమిటి? మందు సెట్ చేయడం మాకు సులభం. ఈ రోగికి ఐజీఏ నెఫ్రోపతి ఉందనుకోండి. ఇప్పుడు ఐజీఏ నెఫ్రోపతిలో ఏమి జరుగుతుంది అంటే, ఐజీఏ ఇమ్యునోగ్లోబులిన్ మూత్రపిండాలలో నిక్షిప్తం అవుతుంది మరియు సూక్ష్మదర్శిని క్రింద చూసినప్పుడు మేము ప్రత్యేక ఇంక్ వేసి అది వేరే రంగులో ప్రకాశిస్తుంది. కాబట్టి మాకు తెలియజేయబడుతుంది కొన్ని రోగికి ఐజీఏ నెఫ్రోపతి ఉందని. Now that we know that the patient has a nephropathy, we can consider treating it with steroids. However, steroids are not like candy that anyone can eat before prescribing steroids. We need to confirm that the patient actually needs them. ఔషధాన్ని సెట్ చేయడానికి బయాప్సీ అవసరం. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఇప్పుడు మీరు దీనిని అర్థం చేసుకోవడం ప్రారంభించారు. ఇప్పుడు మనం బయాప్సీలో విషయాలను ఎలా కనుగొంటామో చూద్దాం. మేము మొత్తం బయాప్సీలోకి వెళ్ళము. బయాప్సీ చేసిన వారికి ఈ భాగం మంచిది. వారు కిడ్నీ బయాప్సీ చేసినప్పుడు మార్పులు ఏమిటి అని మనం చూడగలము. అతనికి సాధారణంగా FSGS ఫోకల్ సెగ్మెంటల్ గ్లోమెరులోస్క్లెరోసిస్ అని పేరు. ఇది కిడ్నీలో స్క్లెరోసింగ్ కారణంగా జరుగుతుంది. ఇప్పుడు FSGS అనేది ఎందుకు జరుగుతుంది అంటే తెలుసుకోవాలి. గతంలో బీపీ వల్ల కిడ్నీలు డ్యామేజ్ అవ్వడం, బీపీ పెరిగిపోవడం, కిడ్నీ డ్యామేజ్ కావడం. ఇప్పుడు బీపీ బాగానే ఉంది, కానీ కిడ్నీ డ్యామేజ్ అయిన బీపీ వల్ల ఇప్పుడు కిడ్నీలో కొద్దిగా డ్యామేజ్ అయినా సరే, even if your BP is under control, the damage can still increase because CKD is a progressive disorder that occurs automatically. This means that the kidney can lose either function without any problem, but that either loss will gradually reach 30. Even if the kidney does not increase significantly up to 30, as soon as it crosses 30 and the kidney experiences a 30 loss, the values of the kidney start increasing, and that's when you realize that there is something wrong with the kidney. So the main issue is that kidney damage can only be detected through the values of certain markers after a 30 list. Therefore, if a biopsy is done and a kidney with a 1.3 reading, it will reveal that around 3.35 the kidney has sclerosis, damage, or some other form of injury. So, we're talking about FSGS here. If you want to learn more about it, I've made a video in that topic that explains how FSGS damages the kidneys. Now, let's move on to the second most common finding we see in biopsy reports, which is MCD. అది కనీస మార్పు వ్యాధి. కాబట్టి ఒక రోగికి ప్రోటీన్ లీక్ అయినప్పుడు, మూత్రపిండాలలో బయాప్సీ చేసినప్పుడు మరియు సూక్ష్మదర్శిని క్రింద చూసినప్పుడు ఏమీ కనుగొనబడదు మరియు ప్రోటీన్ లీక్ అవుతుంది. అప్పుడు డాక్టర్ అర్థం చేసుకోగలడు, ఎందుకంటే కనీసం ఏదో ఉంది. దానివల్ల ప్రోటీన్ లీకేజ్ ఉంటే మనం కింద మైక్రోస్కోప్ ద్వారా ఏదో కనబడదు. అందువల్ల అది మినిమం చేంజ్ డిసీజ్ అని పిలుస్తారు. అనివార్యంగా అది చాలా సన్నంగా ఉంటుంది, కానీ సమస్య ఉంటుంది. అందువల్ల మనం అదిని ఎన్సిడి అని పిలుస్తాము. సాధారణంగా మూత్రపిండాల బయాప్సీ రిపోర్టులో మనం ప్రామాణికంగా కనుగొన్న రెండవ సామాన్య కనిపిని ఐజీఏ నెఫ్రోపతి కాదు. ఇప్పుడు మనం తదుపరి దానికి వెళ్ళబడుతున్నాం.
There are many cases of IgA nephropathy, and the reason behind it is still unknown. It is not caused by any genetic disorder and is not found in parents, but it is found in children. It is also not found in your ancestors. In your case, IgA nephropathy is present, which is a disease of unknown etiology, meaning the specific reason for its occurrence in your body is not known in this disease. There is an immune response in the body. You should know all about this. When we talk about kidney biopsy, we need to understand IgA nephropathy. IgA immunoglobulin is a part of our immunity that protects us from infections, viruses, and bacteria. However, in the case of IgA nephropathy, this same immunity starts attacking the kidneys, leading to the disease. This disease has an unknown cause and may be hereditary. When our immunity, which is meant to fight viruses and bacteria, starts attacking the kidney due to a confusion between the two, it is called IgA nephropathy. IgA is a part of our immune system that provides protection from infections, viruses, and bacteria. However, when it starts attacking the kidney, it can cause harm. In IgA nephropathy, what happens is that the IgA immunoglobulin sticks to the basement membrane of the kidney, considering the virus and bacteria as foreign. It sticks to the membrane like it does with the virus and kills it. In IgA nephropathy, the IgA immunoglobulin sticks to the basement membrane of the kidney, just like a virus or bacteria, and causes inflammation. The immune system, which is meant to fight the foreign invaders, attacks the IgA and damages the kidney membrane. In IgA nephropathy, the IgA immunoglobulin sticks to the basement membrane of the kidney, just like it does with the virus, and attacks it as a foreign body, causing inflammation. And this causes inflammation, which damages the membrane of the kidney, specifically the basement membrane and the nephrons. As the nephrons get damaged, the levels of creatinine and urea increase. పెరగడం ప్రారంభమవుతుంది. కాబట్టి ఇవి ప్రధాన పరిశోధనలు. మేము లూపస్ నెఫ్రిటిస్ మరియు ఇతర వ్యాధుల గురించి మాట్లాడవచ్చు, కానీ ఇవి ప్రధాన పరిశోధనలు. ఇప్పుడు మీరు వ్యాధిని గుర్తించడంలో బయాప్సీ పాత్ర ఏమిటో అర్థం చేసుకున్నారు. And placing the medicine in the right direction to provide the best care to the patient. Any CKD disease can't be fully cured. It can only be managed to a great extent. Just like diabetes, if someone has diabetes, it is said that this disease CKD నిర్వహించదగిన రోగాలలో వస్తుంది. పూర్తిగా నయం చేయలేము. మీ క్రియేటినిన్ స్థాయి 12 ఉంటే అది 1కు వస్తుంది, కానీ అప్పుడు మీరు కూడా CKD రోగి అవుతారు. ఏకైనా కొద్దిగా నష్టం ఉంటుంది. కిడ్నీలో ఆ డ్యామేజ్ వయసు పెరిగే కొద్దీ అది కిడ్నీని డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి వీలైనంత వరకు బీపీ, షుగర్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడం మంచిది. ఎందుకంటే బీపీ, షుగర్ ఉంటే 80 కేసులు దీని నుంచే పుట్టుకొస్తాయి. కాబట్టి అవకాశాలు మెండుగా ఉంటాయి. 80 సంవత్సరాలు ముగిశాయి. కాబట్టి ఇది చాలా ముఖ్యమైన అవగాహన. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మూత్రపిండాల రోగులు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. తద్వారా వారు వారి శరీరాన్ని, వారి మూత్రపిండాలను రక్షించవచ్చు మరియు సికిడి వ్యాధి నుండి రక్షించవచ్చు. మూత్రపిండాల బయాప్సీ గురించి మీరు అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. ఇది ఎందుకు ముఖ్యమైనది? గది చీకటిగా ఉంటే అప్పుడు మంటలు ఉంటాయి. మట్టి ఎక్కువగా ఉంటే అప్పుడు తుఫాను ఉంటుంది. కాబట్టి నష్టం యొక్క రకం కారణం చెబుతుంది మరియు బయాప్సీలో మనం ఏ ఫలితాలను చూస్తాము. ఇంకా మీకు ఏమైనా సందేహం ఉంటే, మీరు ఎలాంటి ప్రశ్నలు ఉన్నాయనుకుంటే నేను అందుబాటులో ఉన్నాను మరియు మా సంస్థ అందుబాటులో ఉంది. మీరు వచ్చి నన్ను కలవగలరు. అంతరంగంగా మరింత వివరాలు కలిగి ఉంటాయి. కొనసాగించుకోండి. తర్వాత మీరు వీడియోలో కలుస్తాము. అంతేకాకుండా నమస్తే.